అధికారము కలిగి గోనెపట్ట కట్టుకొని 1260 దినములు ప్రవచించి ఉన్నారు. పాతాళములో బంధించబడిన ఆ క్రూర మృగము లేక సాతానుడు ఈ కాలము ముగిసిన వెంటనే పైకి వచ్చి వారితో యుద్ధం చేసి వారిని చంపి జయించి ఉండబోతూ ఉన్నాడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 7వ వచనం, పాతాళములో నుండి వచ్చు క్రూర మృగము వారితో అనగా ఇద్దరు సాక్షులైన మోషే మరియు ఏలియాతో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఇద్దరి శవములు బిహేడ్ అయిపోయినాయి, అనగా శిరచ్ఛేదము కావించబడి ఉన్నాయి. యెరూషలేములోనే వారి యొక్క శవములు పడి ఉన్నాయి. సమాధిలో పెట్టనివ్వకుండా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. కాబట్టి వారు ఆ పట్టణపు సంత వీధులు అనగా యెరూషలేము వీధుల్లో పడి ఉండగా ప్రజలు గ్రీటింగ్స్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషించుచూ ఉన్నారు. అందుకే 9వ వచనం ఆఖరి భాగంలో వారి శవములు సమాధిలో పెట్టనీయరు అని. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున వారి నోటి నుండి దహించు అగ్ని వంటిది వచ్చి ఎవరైతే హాని చేయ తలపెడుతున్నారో వారిని దహించి వేస్తూ ఉన్నారు. ఆకాశమును మూసివేసి ఉన్నారు. నీళ్లు రక్తముగా మార్చి ఉన్నారు. అనేకమైన తెగుళ్ళ చేత భూమిని బాధించుటకు అధికారం కలిగిన వారై వారు దేవుని వాక్యమును ప్రవచించుచు ఈ యొక్క అద్భుతమైన కార్యములు వారు పూర్వకాలము ఇశ్రాయేలు వారిని నడిపించినప్పుడు ఐగుప్తులో ఆ ఫరో ఎదుట చేసినట్టుగా మోషే మరియు ఏలియా ఈ యొక్క అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా చేయుటకై వారిని శక్తివంతులుగా పంపించి ఉన్నాడు మన ప్రభు అయిన దేవుడు పరలోకము నుండి. కాబట్టి వారి ప్రవచన కాలము